హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏపీ స్టేట్ 10th ఎక్స్పెక్టెడ్ 1 మార్క్ క్వశ్చన్స్ హెరిడిటీ లెసన్ నుంచి డిస్కస్ చేద్దాం. వెయిటేజ్ పరంగా హెరిడిటీ సెకండ్ ప్లేస్లో ఉంది. 10 మార్క్స్ ఈజీగా ఈ లెసన్ నుంచి వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ డిఎన్ఏ. డిఎన్ఏ క్రోమోజోమ్ యొక్క పార్ట్. దీని అబ్రివేషన్ డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. జెనెటిక్ మెటీరియల్ని ఇది కలిగి ఉంటుందన్నమాట. రైట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వేరియేషన్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. Height, skin color, eye color, examples of variations. Okay, next question is observe the Punnett square and find the phenotypic ratio. Observe the Punnett square. Punnett square చూసాక అక్కడ ఏంటి 4 ప్లాంట్స్ ఉన్నాయి. 4 ప్లాంట్స్ 3 ప్లాంట్స్ టాల్గా కనిపిస్తున్నాయి. ఈవెన్ దో క్యాపిటల్ టీ ఎలాగైనా డామినెంట్ కాబట్టి టాల్ కనిపిస్తుంది, కానీ హెట్రోజైగస్ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్న అది కూడా టాల్ కనిపిస్తుంది. ఎందుకంటే టాల్ అనేది డామినెంట్ కనుక. ఫినోటైపిక్ అంటే observable traits which we can see with our eyes, appearance, it is called as phenotype. Genotype different ఉన్నా సరే appearance అనేది టాల్ అనే కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ఎనీ 2 స్లోగన్స్ ఆన్ ఫీమేల్ ఫీటిసైడ్. కడుపులో ఉన్నది పాప అని తెలియగానే చాలామంది అబార్ట్ చేస్తున్నారు, కాబట్టి దీని మీద మీరు 2 స్లోగన్స్ అనేవి రాయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ సమ్ యానిమల్స్ సెక్స్ ఈజ్ నాట్ డిటర్మైన్డ్, గివ్ ఎగ్జాంపుల్స్. ఓకే, హ్యూమన్ బీయింగ్స్ లాగా కొన్ని యానిమల్స్లో సెక్స్ అనేది జీన్స్ డిటర్మైన్ చెయ్యవు. ఎగ్జాంపుల్ టర్టిల్స్. టెంపరేచర్ అనేది సెక్స్ని డిటర్మైన్ చేస్తుంది. క్రొకడైల్స్లో కూడా టెంపరేచర్ అనేది డిటర్మైన్ చేస్తుంది. అలాగే స్నేక్స్, ఎర్త్వార్మ్స్లో వీటికి కూడా వాటికి కావలసినప్పుడు వాటిని సెక్స్ని మార్చుకోగలవు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అబ్జర్వ్ ద పన్నెట్ స్క్వేర్ అండ్ ఫైండ్ పర్సంటేజ్ ఆఫ్ టాల్ అండ్ డార్క్ ప్లాంట్స్. సో పన్నెట్ స్క్వేర్ని అబ్జర్వ్ చేసినప్పుడు పర్సంటేజ్ ఆఫ్ టాల్ అండ్ డార్క్ ప్లాంట్స్. టాల్ ఎన్ని ఉన్నాయి? 4 3 టాల్ ఉన్నాయి, 1 డ్వార్ఫ్ ఉంది. కాబట్టి 4 3 టాల్ కాబట్టి ఏమవుతుంది? 75% టాల్, 25% షార్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డూ ఆల్ ద వేరియేషన్స్ ఇన్ ద స్పీసీస్ హ్యావ్ ఈక్వల్ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవింగ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. ఓకే, వేరియేషన్స్ ఏవైనా సరే అన్నీ ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయా అంటే లేదు. ఓన్లీ అడ్వాంటేజెస్ వేరియేషన్స్ మాత్రమే అవి యానిమల్ సర్వైవ్ అవ్వడానికి ఉపయోగపడతాయి. హార్మ్ఫుల్ వేరియేషన్స్ జనరల్గా డిక్రీజ్ అయిపోతాయి అన్నమాట. అవి సర్వైవల్ అనేవి అవ్వవు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది 1 మార్క్ క్వశ్చన్ కాదండి, కానీ ఇది ఇంపార్టెంట్ అని అనిపించి చెప్తున్నాను. హౌ డూ ట్రేట్స్ గెట్ ఎక్స్ప్రెస్డ్? ఎలా మన క్యారెక్టర్ అనేవి ఎక్స్ప్రెస్ అవుతాయి? దానికి రీజన్ ఏంటంటే మెయిన్ డిఎన్ఏ. డిఎన్ఏ అనేది మన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుంది అనమాట. ఈచ్ జీన్ ఈ స్మాల్ పార్ట్ ఆఫ్ డిఎన్ఏ. కాబట్టి ఎవ్రీ జీన్ ఒక క్యారెక్టర్ అనేది క్యారీ చేస్తుంది. యాక్చువల్గా ఈ ప్రోటీన్స్ని జీన్స్ కంట్రోల్ చేస్తాయి. ఈ ప్రోటీన్స్ని మన ట్రేట్స్ అనేది క్యారీ చేస్తాయి అనమాట. అంటే డిఎన్ఏ ఇన్స్ట్రక్షన్ ఇస్తే జీన్కి, జీన్ ఇన్స్ట్రక్షన్ వల్ల ప్రోటీన్ తయారవుతుంది. ఈ ప్రోటీన్ అనేది మన ట్రేట్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ అవుతాయి. అయితే జీన్స్ అనేవి ఎలా ప్రోటీన్ తయారు చేస్తాయంటే 2 స్టెప్స్, ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్. అయితే ఎలా ఎక్స్ప్రెషన్ అనేది జరుగుతుందంటే, ఒకవేళ ఆ జీన్ కరెక్ట్గా ఫంక్షన్ చేసి కరెక్ట్గా ఫంక్షనల్ ప్రోటీన్ అనేది తయారు చేస్తే అప్పుడు ఆ క్యారెక్టర్ అనేది డామినెంట్ అవుతుంది. అలాగే అలా కాకుండా ఆ జీన్ అనేది ప్రాపర్గా ఫంక్షన్ చేయకుండా సరిగ్గా ప్రోటీన్ తయారు చేయకపోతే ఆ క్యారెక్టర్ అనేది రిసెసివ్గా అవుతుందన్నమాట. అంటే డామినెంట్ అంటే ప్రాపర్గా ఫంక్షన్ చేయడం, రిసెసివ్ అంటే ప్రాపర్గా ఫంక్షన్ చేయకపోవడం. సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ట్రేట్ డిపెండ్స్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ ప్రొడ్యూస్డ్ అయిన ప్రోటీన్ ఎక్కువైతే స్ట్రాంగర్గా ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ప్రొడ్యూస్ అయిన ప్రోటీన్ తక్కువైతే ఎక్స్ప్రెషన్ అనేది తక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ అండర్స్టూడ్ ద టాపిక్.